రాముడు దేవుడట, కృష్ణుడు దేవుడట, కానీ షిరిడి సాయిబాబా దేవుడు కాదట. దేవుళ్ళు కాబట్టి భక్తులు కళ్ళకు రారట. మరి షిరిడి సాయిబాబా దెయ్యమట, ఫకీరట, ఏవో చెప్పింది. అందుకే కల్లోకి వస్తున్నాడు, దేవుళ్ళు లేదు కల్లోకి రారు అంటూ ఒక అజ్ఞానపు మాటలు మాట్లాడింది. ఇదంతా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క స్టేట్మెంటు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సాయిబాబా దేవుడా అవునా కాదా అది పక్కన పెట్టండి. సాయిబాబా వల్ల ఏమైనా ఈ దేశానికి నష్టం జరిగిందా? ఇది మొదటి పాయింట్. అంటే అతను ఏమైనా ఈ దేశం నష్టపరిచాడా? లేదు ఈ దేశాన్ని దోచుకున్నాడా? ఏమైనా చేశాడా? అతనేం చేయలేదు కదా. అతను ఫకీరు. అతను నమ్మిన భక్తులు అతను పూజిస్తారు. రాముని నమ్మిన భక్తులు రాముని పూజిస్తారు. జీసస్ నమ్మిన భక్తులు జీసస్ని పూజిస్తారు. అతను దేవుడు కాడు అనే అభిప్రాయం చెప్పడంతో పాటు అతను నమ్మిన వాళ్ళంతా కూడా నీతి లేదు, సిగ్గు లేదు ఇవంటూ అసలు ముస్లిమ్సే అసలు అతన్ని పూజించరు అని అంటుంది. ఇక్కడ చిత్రం చూడండి. ముస్లిమ్స్ ఏమో అతను హిందూ తాలూకు ఆచారాల ప్రకారం పూజలు చేస్తాడని చెప్పి మా దేవుడు కాడని వాళ్ళు పూజించటం లేదు. హిందువులేమో అతను ముస్లిం కాబట్టి పూజించొద్దని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ మనం అంటే ఎవరైతే సాయిబాబాని వ్యతిరేకిస్తున్నారో, షిరిడి సాయిబాబాని వ్యతిరేకిస్తున్న ముస్లిమ్స్ అయినా, లేదు షిరిడి సాయిబాబాని వ్యతిరేకిస్తుంటే కొంతమంది హిందువులైనా, అందరూ ముస్లిమ్స్ కూడా అందరూ వ్యతిరేకించడం లేదు కొంతమంది, అలాగే హిందువులు కూడా అందరూ వ్యతిరేకించడం లేదు కొంతమంది.